మిత్ర దేశాల మీద ట్రంప్ టారిఫ్ల బాంబులు వేస్తున్నారు. అనుకున్నది సాధించేందుకు సుంకాలతో బెదిరిస్తూ ఉన్నాడు ట్రంప్. తాజాగా ఫ్రాన్స్పై 200% టారిఫ్లు వేస్తున్నట్లు బెదిరించారు. గతంలో మనం చూసాం, చైనా విషయంలో, భారత్ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు ఫ్రాన్స్ విషయంలో కూడా ఇదే టారిఫ్ అంశాన్ని, ఇదే టారిఫ్ బాంబ్ అనే అంశంతో ఫ్రాన్స్ను దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గాజా శాంతి మండలిలో చేరేందుకు ట్రంప్ ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ తిరస్కరించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో ఆల్రెడీ కూడా యూటీవీలో విశ్లేషించిన టైంలో కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. ట్రంప్ ఎవరినైనా కానీ దారిలోకి తెచ్చుకోవాలి అంటే, లేకపోతే ఎవరితోనే ఏదైనా ఒప్పందం కావాలన్నా కానీ దానికి టారిఫ్ బాంబ్ కానీ ఇలా ఏదో ఒక బెదిరింపులకు పాల్పడి దానికి బయట దేశాలకేమో దానికి చక్కగా కూడా వేరే రకంగా కూడా పోర్ట్రే చేసుకుంటూ ఉంటాడు. కానీ దాన్ని దారిలో తెచ్చుకునేందుకు ఏదో ఒక రకంగా నయానో భయానో మిత్ర దేశాలన్నింటినీ కూడా తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ట్రంప్. ఈ విధంగా కూడా ఇప్పుడు మరలా ఫ్రాన్స్ విషయంలో కూడా ఈ రకమైన వైఖరిని ప్రదర్శించాడు. ఇక ఈ వైఖరిని చూస్తే కనుక గాజా శాంతి మండలిలో ట్రంప్ చేరేందుకు కూడా ట్రంప్ ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ తిరస్కరించడంతోనే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఫ్రాన్స్ వైన్, షాంపెయిన్ దిగుమతులపై 200% టారిఫ్లు వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. మెక్రాన్ చేసిన ప్రైవేట్ మెసేజ్ను కూడా బయటపెట్టారు ట్రంప్ తీరుపై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఎందుకంటే ఒక అధ్యక్షుడు పెట్టినటువంటి మెసేజ్ని ఈ విధంగా మరో అధ్యక్షుడు అసలు ఎంత గోప్యంగా ఉంచాలి, దేశాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ వీటిలో ఏదో ఫ్రెండ్స్ మధ్య ఏదో వాట్సాప్ చాట్ జరిగినట్లు ఇలా ఈ విధంగా ఇలా బయటపెడతారా? ఒక దేశానికి సంబంధించిన విషయాలు కానీ అసలు ఫోన్ కాల్స్లో మాట్లాడటం కూడా అది ఎంత ప్రమాదకరంగా మారుతుందో. ఫోన్ కాల్లో ఏదైనా దేశ అధ్యక్షుడు మనం గతంలో చూసాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా కూడా నాకు ఆ దేశం పేరు గుర్తు రావట్లేదు, కానీ ఒక దేశ ప్రధాని, ఆమె ఒక ఉమెన్ పక్క దేశం ఉన్నటువంటి ప్రధానితో మాట్లాడుతూ కూడా తాను థ్యాంక్స్ చెప్తూ కూడా ఒక మాట మాట్లాడి దాన్ని బయట పెట్టింది. తాను బయటకు చెప్పటం జరిగింది. అది చివరికి ఆమెని అధ్యక్ష పదవి నుంచి తప్పించే పరిస్థితి తీసుకొచ్చింది. అలాంటిది మరో దేశ ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన మెసేజ్ను ఈ విధంగా ట్రంప్ బయట పెట్టారు. ఇక ఈ తీరు మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి. మిత్రులను కూడా శత్రువులుగా మార్చుకుంటున్నారంటూ ఫైర్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ అంశాన్ని మనం డెఫినెట్గా కూడా పరిశీలించాలి. ట్రంప్ ఇప్పుడు తయారు చేస్తుంది జీవితాంతం కూడా ఇప్పటి వరకు అమెరికాకి మిత్రులుగా ఉన్నటువంటి వారిని ఒక్క దెబ్బతో ట్రంప్ అధ్యక్షతన ఇప్పుడు అమెరికాకి శత్రువులుగా మారిపోతున్నారు. ట్రంప్ చర్య అమెరికా మీద ప్రభావం చూపిస్తుంది, భవిష్యత్తు తరాల మీద ప్రభావం చూపిస్తుంది, అమెరికా భవిష్యత్తు మీద ట్రంప్ చర్యలు ప్రభావం చూపిస్తున్నాయి. ఈ విషయమే అక్కడ అమెరికన్స్ కూడా అర్థమయ్యే ట్రంప్ను అక్కడ ఉన్నటువంటి వారు వ్యతిరేకిస్తూ ఉన్నారు, ట్రంప్ చర్యలను తిడుతూ ఉన్నారు. గ్రీన్లాండ్పై మద్దతు తెలపలేదు 10 దేశాలు. ఇక ఆ 10 దేశాల్లో కూడా 10% టారిఫ్లు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ట్రంప్ ఏదైతే దేశాలు గ్రీన్లాండ్ మద్దతు అంటే గ్రీన్లాండ్ని ఆక్రమించుకోవటానికి, గ్రీన్లాండ్ని తీసుకోవటానికి మద్దతు తెలపలేదో ఆ దేశాలపై 10% టారిఫ్లు వేశారు ట్రంప్. ఇక ఇప్పుడు ఫ్రాన్స్ కూడా అసలు దీనికి సంబంధించి ఫ్రాన్స్ కూడా గ్రీన్లాండ్కి సంబంధించి మద్దతు తెలపలేదు. అందుకని చెప్పి ఈ రకమైన చర్యకు పూడుకున్న ట్రంప్. ఒకసారి ట్రంప్ వ్యాఖ్యలు చూద్దాం గ్రీన్లాండ్ విషయంలో. What I'll do is if they feel like Costo, I'll put a 200% tariff on his wines and champagnes, and he'll join. But he doesn't have to join. If he said that, you're probably giving it to me a little bit differently. But if he actually did say that, but as you know, he's going to be out of office in a few months. Did you invite President Putin to join the... Yes, he's one of the people. These are world leaders, and the answer is yes. Did he say that? Well, nobody wants him because he's going to be out of office very soon. So, that's all right. What I'll do is if they feel like Costo, I'll put a 200% tariff on his wines and champagnes, and he'll join. But he doesn't have to join. If he said that, you're probably giving it to me. ఎస్, మన స్క్రీన్ మీద చూడొచ్చు ఏదైతే మెసేజ్ను ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ పెట్టినటువంటి మెసేజ్ను ట్రంప్ బయట పెట్టాడో. ఒకసారి ఆ మెసేజ్లో ఏముందో మనం కూడా చూద్దాం. ఫ్రమ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ టు ప్రెసిడెంట్ ట్రంప్. ప్రెసిడెంట్ మ్యాక్రాన్ ప్రెసిడెంట్ ట్రంప్కు రాస్తుంది ఏంటంటే, మై ఫ్రెండ్, వీఆర్ టోటల్లీ ఇన్ లైన్ ఆన్ సిరియా విషయంలో ఒక లైన్లో ఉన్నాము. వీ కెన్ డూ గ్రేట్ థింగ్స్ ఆన్ ఇరాన్ విషయంలో కూడా మనం చాలా గొప్ప నిర్ణయాలు తీసుకోగలం, చేయగలం.
ఐ డు నాట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఆన్ గ్రీన్లాండ్. అసలు గ్రీన్లాండ్ విషయంలో నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి క్లియర్గా చెప్పారు. లెటస్ ట్రై టు బిల్డ్ గ్రేట్ థింగ్స్. మనం కలిసి ఒక గ్రేట్ థింగ్స్, గొప్ప విషయాలు నిర్మిద్దాం, గొప్ప గొప్ప నిర్ణయాలు నిర్మిద్దాం అంతే. సో మీరు సిరియా విషయంలో అమెరికా ఏం చేస్తుందో ఫ్రాన్స్కి అర్థమైంది, ఇరాన్ విషయంలో ఏ వైఖరి ప్రదర్శిస్తుందో అర్థమయ్యి వాటి మీద ఒక లైన్లో ఉన్నాము, ఒక గ్రేట్ థింగ్స్ కూడా చేస్తూ ఉన్నాము ఇరాన్ విషయంలోనైతే. కానీ నాకు అసలు గ్రీన్లాండ్ విషయంలో ఏం చేస్తున్నారు అన్నది ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్కి అసలు ఏం అర్థం కాలేదు. అందుకని చెప్పి మనం కలిసి గ్రేట్ థింగ్స్ పిలిచేద్దాం. ఐ కెన్ సెట్ అప్ ఏ G7 మీటింగ్ ఆఫ్టర్ దావోస్ ఇన్ ప్యారిస్ ఆన్ థర్స్డే ఆఫ్టర్నూన్. I can invite the Ukrainians, the Danish, the Syrians and Russians in the Maghreb. G7 సమ్మిట్, G7 మీటింగ్ నిర్వహిద్దాం. G7 దేశాలు ఏవైతే ఉన్నాయో మీటింగ్ నిర్వహిద్దాం. దానికి నేను ఈ దేశాలను కూడా పిలవగలను. సిరియా ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను పిలవగలను అంటూ కూడా మాట్లాడారు. ఒక పొలైట్ మేనర్లో పెట్టిన మెసేజే కనిపిస్తుంది ఎక్కడ కూడా. లెట్ us హ్యావ్ ఏ డిన్నర్ టుగెదర్ ఇన్ ప్యారిస్. So let us have a dinner together in Paris together on Thursday before you go back to the US. సో చూస్తూ ఉన్నాం కదా, డిన్నర్కి కూడా ఇన్వైట్ చేశాడు. మనం కూర్చొని డిన్నర్ చేద్దాము, ఈ దేశాలకు సంబంధించి ఉక్రెయిన్కి కానీ వీటికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. ఇలా ప్రపంచ దేశాల మధ్య శాంతి కుదర్చడం కానీ ఎక్కడైతే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి ఇలా మనం కలిసి ఒక మంచి మంచి విషయాల్ని బిల్డ్ చేసుకుందాం, మంచి మంచి నిర్ణయాలు తీసుకుందాం అని చెప్పి గ్రీన్లాండ్ విషయంలో ఏం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. అందుకని ఫ్రాన్స్ అధ్యక్షుడు దానికి సమ్మతి తెలపలేదు, అంటే గ్రీన్లాండ్ ఆక్రమణకి సపోర్ట్ చేయలేదు. అంత క్లియర్గా పెట్టిన తర్వాత ఈ మెసేజ్ను బయటకు పెడుతూ కూడా ఈవెన్ డిన్నర్కి ఇన్వైట్ చేసిన తర్వాత కూడా ట్రంప్ ఈ రకమైన చర్యకు పాల్పడటం, అంటే ఒక మిత్ర దేశాలతో ట్రంప్ ఎందుకు ఈ రకమైన వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నాడు? ఒకవైపు మిత్రులను చెప్పుకుంటేనే మిత్రులందరినీ శత్రువులుగా ఎందుకు మారుస్తున్నాడు అమెరికాకి? ఇదే అంతుపట్టిన ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎందుకంటే డాలర్ని బలపరచాలి అనే పరుగులో ట్రంప్ స్నేహ బంధాలు చుట్టూ ఉన్న దేశాలన్నింటినీ కూడా శత్రువులుగా మార్చుకుంటున్నాడు. ఇది అమెరికా భవిష్యత్తు తరాలకి డెఫినెట్గా కూడా పెద్ద మైనస్ అని చెప్పాలి. ట్రంప్ చేసే చర్యలు భవిష్యత్ తరాల్ని చాలా ఎఫెక్ట్ చేయబోతున్నాయి అమెరికాని అనేది మాత్రం మర్చిపోతున్నాడు. మిత్రుడు శత్రుడు అని తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులకు పాల్పడుతున్న అంశాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా గమనిస్తున్నాయి. తాను అనుకున్నది సాధించేందుకు తారిఫ్ అనే ఒక మంత్రాన్ని ఎంచుకున్నాడు ట్రంప్. తాజాగా ఫ్రాన్స్పై 200% తారిఫ్లు వేస్తారని బెదిరించాడు. గాజా శాంతి మండలిలో చేరాలంటూ కూడా ట్రంప్ ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ తిరస్కరించడం ఇప్పుడు ఈ కోపానికి కారణమైంది. దాంతో ఫ్రాన్స్ వైన్, షాంపైన్ దిగుమతులపై ఈ తారీఫ్లు ఉంటాయంటూ మీడియాతో మాట్లాడారు. దేశ అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు ఎంత హుందాగా ఉండాలి, ఎంత ఆలోచన పరులై ఉండాలి. ట్రంప్ ఎందుకు క్షణికావేశ నిర్ణయాలు ఇవన్నీ? అంటే క్షణికావేశ నిర్ణయాలు అనటానికి కూడా లేదు, అనాలోచిత నిర్ణయాలు. వీటిని కేవలం అంటే ప్రతిదీ కూడా ఒక ఇష్యూ లాగా చూసుకొని అవతల, అంటే కేవలం ట్రంప్కు మాత్రమే ఒక ఆలోచన అమెరికా భవిష్యత్తు గురించి, కేవలం అమెరికా భవిష్యత్తా, మిగిలిన దేశాలకు ఉన్న భవిష్యత్తు మొత్తం అమెరికా భవిష్యత్తు ఆలోచించిన తర్వాత వాళ్ళ దేశ భవిష్యత్తులను ఆలోచించుకోవాలా? ఇప్పుడు ట్రంప్ చేస్తున్న చర్య అలానే ఉంది. సరే, అమెరికా భవిష్యత్తు గురించి ఆలోచిద్దామంటే ట్రంప్ ఏమైనా అమెరికాను బాగు చేస్తున్నాడా? ట్రంప్ చేస్తున్న చర్యలకు తలలు పట్టుకుంటున్నారు అమెరికన్స్. ఇక నేను ఫ్రాన్స్ వైన్లు, షాంపైన్లపై 200% తారిఫ్లు విధిస్తానంటూ అంటున్నాడు. అప్పుడు ఆయన తప్పక శాంతి మండలిలో చేరతాడు. ఎంత దిగజారిన చర్య! ఒకరిని బెదిరించి చేర్చడం అనేది, తారిఫ్లు అంటూ బెదిరించి దాంట్లో చేర్చడం అనేది. ఇక ఇప్పుడు ఆయన చేరవలసిన అవసరం లేదు. ఎవరైనా కానీ మద్దతు తెలిపేది వాళ్ళకి నచ్చి ఆ అంశాన్ని మెచ్చి మద్దతు తెలుపుతారు, కానీ లాక్కోనొచ్చి కూర్చోబెట్టి మద్దతు తెలిపితే అది నిజంగా కూడా జీవితాంతం నిలబడే మద్దత? అంటే తన క్రేజ్ పెరగటానికి ట్రంప్ ఈ చర్య. ఇక మెక్రాన్ నుంచి వచ్చిన ప్రైవేట్ మెసేజ్ను షేర్ చేయటం, ఇరాన్ సిరియా విషయంలో ఏకాభిప్రాయంలో ఉన్నాము, ఇవన్నీ మాట్లాడటం కూడా. ఇక తర్వాత కూడా G7 ఏర్పాటు చేస్తారని చెప్పి యుఎస్కి వెళ్ళటానికి ముందు మన ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామంటూ కూడా
మెక్రాన్ తను డిన్నర్కి కూడా ఇన్వైట్ చేశాడు. గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఉద్దేశించిన మండలిలో భాగం పంచుకోవాలని భారత్ సహా కొన్ని దేశాలను అమెరికా అధ్యక్షుడు ఆ మండలి చైర్మన్ డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక గాజా పునరాభివృద్ధికి నిధుల సమీకరణ పాలక పర్యవేక్షణ మండలికి తొలుత ఉద్దేశించారు. గాజాలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ 2వ దశలో ఉంది. దీనికి తెరపైకి తెచ్చారు. ఇక ఈ ఆహ్వానాన్ని మెక్రాన్ తిరస్కరించారు. మరోవైపు గ్రీన్లాండ్ విషయంలో తనకు మద్దతు తెలపని దేశాలపై 10% అదనపు సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు స్పందిస్తూ ఇలాంటి బెదిరింపులకు లొంగబోమంటూ కూడా స్పష్టం చేశారు. అలానే తమ ఐరోపా యూనియన్కు చెందిన ట్రేడ్ బజూకను తొలిసారి ఉపయోగించుకునేందుకు సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ నుంచి 200% సుంకాల హెచ్చరిక ఇప్పుడు రావటం జరిగింది. ఇక గ్రీన్లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై 10% అదనపు సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని బ్రిటన్తో పాటు ఐరోపా యూనియన్ దేశాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఈ తారీఫులకు బదిలిచ్చేందుకు తమ దగ్గర ఉన్నటువంటి శక్తివంతమైన సాధనాన్ని ఉపయోగించాలని EU యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశ భద్రత విషయంలో గ్రీన్లాండ్ ఎంతో ముఖ్యమని, దాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పదే పదే చెబుతున్న నేపథ్యంలో తన వాణిజ్య ఆయుధం ట్రేడ్ బజూకాని తొలిసారి వాడాలని సూచిస్తూ ఉంది. ఇక ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు అయితే మనకు తెలుపుతున్నాయి. ఇక ట్రంప్ బెదిరింపుల వేళ బెల్జియం రాజధాని బ్రసెల్స్లో ఐరోపా యూనియన్ ప్రతినిధులు అత్యవసరంగా సమావేశమయ్యారు. సుంకాలను ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన చర్యలు, యుఎస్తో సంబంధాలపైన చర్చ జరిగింది. ఈ క్రమంలో ఎటువంటి బెదిరింపులకు లొంగబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ పేర్కొంటున్నారు. తమ యూనియన్కు చెందిన ట్రేడ్ బజూకాని తొలిసారి ఉపయోగించేందుకు సమయం ఆసనమైందని అక్కడ ఆయన మాట్లాడటం జరిగింది. EU ఏతర దేశాల నుంచి వచ్చే ఆర్థిక ఒత్తిడికి వ్యతిరేకంగా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు రూపొందించిన వ్యవస్థ ఇది. ఇక దీని ద్వారా కౌంటర్ తారీఫులు విధించడానికి వీలు కలుగుతుంది. ఐరోపా మార్కెట్లో అమెరికా తన వస్తు సేవలను విక్రయించుకోవడంపై పరిమితులు విధించే వీలు కలుగుతుంది. ఇక అమెరికన్ కంపెనీలకు లాభదాయకంగా ఉండే EU కాంట్రాక్టుల విషయంలో బిడ్డింగ్ను నిరోధించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ టూల్ని ఉపయోగించడం అంటే కూడా ఇప్పుడు మనం చూస్తే కనుక తమ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునే చర్యలు ఉంటాయంటూ స్పష్టమైన సందేశం పంపించటమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక ఈ విధంగా కూడా గ్రీన్లాండ్ విషయంలో మద్దతు తెలపనటువంటి దేశాల మీద ట్రంప్ తారీఫులు చర్యకు పూనుకుంటే ఆ దేశాలు ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న దాని మీద వాళ్ళు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఎవరు కూడా లొంగిపోయేందుకైతే ఎవరూ సిద్ధంగా లేరు. ఇక ట్రంప్ విషయం కనుక చూసుకుంటే అసలు గ్రీన్లాండ్ విషయంలో ఇప్పుడు మరో థియరీ, ప్రతిసారి కూడా గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ ఏదో ఒక థియరీ తీసుకొని వచ్చి అందుకు మీరు ఓటేయాలని చెప్పి మిగిలిన దేశాలన్నింటినీ కోరుతూ ఉంటాడు. ఇక ఇప్పుడైతే తెలివైన నాటో మిత్రదేశం యునైటెడ్ కింగ్డమ్ అమెరికాకు చెందిన కీలక సైనిక స్థావరం ఉన్న డియో గార్సియాను మారిష్కి ఇచ్చేయాలని యోచిస్తోంది. ఇది తెలివి తక్కువ పని. ఈ నిర్ణయం వల్లే గ్రీన్లాండ్ విషయంలో నేను కఠినంగా వ్యవహరిస్తున్నానంటూ కూడా ఇప్పుడు ట్రంప్ గ్రీన్లాండ్ విషయంలో మరొకటి చెప్తూ వస్తున్నారు.